గురువరా బ్రహ్మలో బ్రహ్మవై గురువులో గురువువై పరతత్వవేదివైన పరబ్రహ్మ గురువరా పరబ్రహ్మ గురువరా सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता। जगद्गुरु दत्तात्रेय स्वामी नमः। समर्थसद्गुरु साईनाथाय नमः। धार्मिकुलारा మహారాజు 8,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినటువంటి మహాచక్రవర్తి భూమండలాన్ని పరిపాలించినటువంటి రాజు అహంకారం చేత తన మరణాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. కార్తవీర్యార్జునుడు చనిపోయాడు. భటులు భయపడి గోమాతను వదిలేశారు. సూరవి పరుగు పరుగున భార్గవరాముడి దగ్గరకు వచ్చింది. సూరవిని తీసుకొని భార్గవరాముడు ఆశ్రమాన్ని చేరుకున్నాడు. తండ్రి మాట విని ఆ తండ్రి మరణ వార్త వింటూనే కార్తవీర్యార్జునుని యొక్క కుమారులందరికీ దుఃఖసాగరంలో మునిపోయారు. ఎంతటి గొప్ప వీరుడు, తేజోవంతుడు, ధీమంతుడు, ఆఖరికి మునిబాలుని చేతిలో మరణించాడా? మా తండ్రికి మునిబాలుని చేతిలో మరణం ప్రాప్తించిందా? ఆహా అతవిదే అని వారందరూ బాధపడి తండ్రికి సంస్కరణలు చేసి ఆ అంతిమయాత్ర పూర్తయిన తర్వాత వాళ్ళల్లో ప్రతీకార జ్వాల ప్రజలింది. తండ్రిని చంపిన వాడిని ఎలాగైనా చంపాలి విచారించారు భార్గవరాముడి గురించి. పరశురాముడు బలవంతుడు, ధీమంతుడు, సత్యవంతుడు, ఆయన ఎదుర్కోవడం కష్టమని తెలిసిందే. అయినా సరే ఏదైనా చేయాలి, వారికి ఏదైనా హాని చేయాలి, ఏదైనా ఇబ్బంది కలిగించాలి. వాళ్ళకి మా తండ్రికి జరిగినటువంటి పరాభవానికి ప్రతీకార చర్య చేయాలి అని సంకల్పించి భార్గవరాముడు ఎప్పుడెప్పుడు ఆశ్రమంలో ఉండడో విషయం అంతా పూర్తిగా తెలుసుకొని ఒకనాడు భార్గవరాముడు లేని సమయంలో కార్తవీర్యార్జునుడు కుమారులు తమ దుర్మార్గాన్ని కొనసాగించడానికి ఆశ్రమంపై పడ్డారు. దొరికిన కుటీరాన్ని, దొరికిన వ్యక్తుల్ని అందరిని హింసించడం మొదలుపెట్టారు. యజ్ఞగుండాలని పాడు చేశారు. తపో నిష్ఠలో నిమగ్నమైనటువంటి జమదగ్ని మహాముని సమీపించి ఆయన్ను శిరస్సు నరికేశారు. ఎప్పుడైతే వీళ్ళ ఆశ్రమంలో పడి అరాచకం సృష్టించారో అప్పుడే ఆ రేణుకామాత రామా 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 అంటూ 21 గట్టిగా అడవంతా మారుమోయేలాగా కేకలు పెట్టింది. ఆ పిలుపుని విని ఎంతో దూరంగా ఉన్నటువంటి భార్గవరాముడు పరుగిడి ఆశ్రమాన్ని చేరుకునే లోపల ఈ దురాగతాన్ని పూర్తి చేసి కార్తవీర్యార్జున కుమారుడు పరారైపోయారు. ఆశ్రమాన్ని చేరుకున్నాడు. పరిస్థితిని చూచాడు. జరగరానిది ఏదో జరిగిపోయిందని ఊహించుకున్నాడు. నేరుగా తండ్రి కుటీరం దగ్గరికి వస్తే అక్కడ తండ్రి శిరస్సు, శరీరము వేరువేరుగా పడి ఉన్నాయి. తల్లి రోధిస్తూ ఉంది. భార్గవరాముని చూసి మరీ ఎక్కువ రోధించడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం ఆయన దుఃఖసాగరంలో మునిగిపోయాడు. తండ్రి శిరస్సును తీసుకొచ్చి శరీరం దగ్గరగా పెట్టి కూర్చొని రోధించడం మొదలుపెట్టాడు. అమితమైనటువంటి ఆవేశం వచ్చేస్తుంది. ఈ దురాగతం చేసినటువంటి వారెవరో, నా తల్లి 21 మార్లు నన్ను రామా రామా అని పిలిచింది. ఈ క్షత్రియాధములనే, ఈ అహంకారపూరితంతో విరవీగేటువంటి వాళ్ళందరినే నేను భూమండలంగా ప్రదక్షిణ చేసి ఎక్కడ దాగి ఉన్నా సంహరిస్తానో అని గట్టిగా ప్రతిజ్ఞ చేశాడు. భార్గవరాముడి యొక్క ఈ ప్రతిజ్ఞ విశ్వమంతా దద్దరిల్లింది.
తల్లి రేణుకామాత, నాయనా భార్గవరామ, ముందు మాకు అంతిమ సంస్కరణలు చేయి, ఆ తర్వాత నీవు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వెళదువు కానీ అంది. అమ్మా తమ ఆజ్ఞ అని అక్కడ కూర్చున్నాడు. ఏం చేయాలో చెప్పండి. ఒక కావిడి తీసుకున్నానా, మీ తండ్రి శరీరాన్ని ఒక కావిడిలో, నన్ను ఒక కావిడిలో కూర్చోబెట్టుకొని బయలుదేరు దక్షిణ దిశగా. ఎక్కడ నీకు ఆగు ఆగు అని శబ్దం వినపడుతుందో అక్కడ ఆగు అని తల్లి చెప్పింది. ఈ స్థానం అపవిత్రమైనటువంటి ఈ స్థానం మా యొక్క సంస్కరణలో పనికిరాదు, కాబట్టి బయలుదేరు. మూడులందరూ కూడా నాయన మీ తల్లి రేణుకామాత, గాయత్రి మాత, ఆమె ఆజ్ఞను శిరసావశించు అని మహర్షులందరూ చెప్పడం. భార్గవరాముడు ఒక కావిడి తీసుకుని తండ్రి శరీరాన్ని దాంట్లో పెట్టుకుని మహర్షులందరూ వెంటగా రాగా దక్షిణ దిశగా బయలుదేరాడు. అహోరాత్రాలు ప్రయాణం సాగింది. సహ్యాద్రి పర్వత స్థానంలోనికి వస్తూనే అమలక వృక్ష సమీపంలో ఆ అమలక వృక్షం రామా ఆగు 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 అని 3 సార్లు పలికింది. అక్కడ దించి తల్లి వైపు చూచాడు. తల్లి యొక్క ముందు వెళ్ళి కుతమస్తకాంజలి, అమ్మ ఆజ్ఞ ఏమిటి అన్నాడు. తల్లి చెప్పింది, నాయన భార్గవరామ, ఈ సహ్యాద్రి పర్వతాల్లో దత్తాత్రేయ స్వామి ఉంటారు, వెళ్ళి ఆ స్వామిని గురువుగా స్వీకరించి ఆయన పౌరోహిత్యంలో మాకు అంతిమ సంస్కరణలు చేయి, వెళ్ళి స్వామిని పిలుచుకొని రా అంది. అలాగే ఆయన బయలుదేరిపోతున్నట్టు భార్గవరాముణ్ణి మునులు వారించి, నాయనా దత్తాత్రేయ స్వామి అంత సులభుడు కాడు, ఆయన అనాచారిగా, వికృతంగా, వికారంగా గోచరిస్తాడు. ఆయనను ఈ వికృత వికారాలను పట్టించుకోకుండా ఎవరైతే శరణు పొందుతారో వారికి ప్రసన్నుడవుతాడు ఆ స్వామి. భక్తవత్సలుడు. నువ్వు వినయంతో, శ్రద్ధతో, ఓర్పుతో, విశ్వాసముతో, నమ్మకముతో ఆ స్వామి సాక్షాత్తు జగద్గురుడు అని, లోకగురుడు అని, విశ్వరూపుడు అని విశ్వసించి ఆయన ముందుకు వెళ్ళు. ప్రత్యక్షంగా కనబడేటువంటి ఏ వికారానికి లోను కాకో. నువ్వు విరకారానికి లోనయ్యావా స్వామి అనుగ్రహం పొందలేవు అని గట్టిగా చెప్పి వారు ఆయనను పంపించారు. వెళుతున్నటువంటి భార్గవరాముడు మనస్సులో తలుచుకున్నాడు. ఒకప్పుడు తండ్రి జమదగ్ని దత్తాత్రేయ స్వామిని గురించి చెబుతూ ఈ లక్షణాలన్నీ కూడా దత్తాత్రేయ స్వామి కావాలని ఆపాదించుకుంటాడు. ఎందుకునంటే అల్పులు, సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలని ప్రయత్నం చేసేటువంటి ఏ వ్యక్తి కూడా తనను చేరకూడదని, తన వికారాలు చూచి భయపడి పారిపోవాలని స్వామి చేసేటువంటి వికృతమైనటువంటి లీలలవే. స్వామి నిత్యుడు, ఆచార్యవంతుడు, సనాతనుడు, ధర్మస్పురుషుడు, వేదపురుషుడు, ఈ జగత్తుకు నాయకుడు, కారణభూతుడు, తానే జగత్తు, జగత్తే తాను. అలాంటి దివ్యమైనటువంటి ఆ స్వామి ఈ వికృత రూపాలను ధరించడం కేవలం మభ్యపెట్టడం కోసమే. ఆ భావాన్ని ఎవరైతే ఎదుర్కొని ముందుకు పోగలుగుతారో వాళ్ళు అద్భుతమైనటువంటి స్థితిని పొందగలుగుతారు, లేకపోతే పొందలేరు అని ఈ విషయాలన్నీ కూడా తండ్రి ద్వారా విన్న భార్గవరాముడు మనస్సును దృఢపరుచుకొని విశ్వాసపరుడై, భక్తిపరుడై చేతులు జోడించి ఆ దత్తాత్రేయ స్వామి ఆశ్రమంలో ప్రవేశించాడు. ఎదురుగా చూస్తే ఒక అనాగరికుడు, ఒంటి మీద సరైనటువంటి బట్టలు కూడా లేకుండా గంజాయి తాగుతూ 4 కుక్కలతో ఆడుకుంటూ ఉన్నాడు. చుట్టూ చూచాడు. మహర్షులు, వేదపురుషులు చేతులు జోడించి స్తోత్రాలు చేస్తున్నారు, నామస్మరణ చేస్తున్నారు, దత్తాత్రేయుని సేవిస్తున్నారు. కొందరు ఆ నాగరిక పురుషుని యొక్క చుట్టూ చేరి ఆయన సేవ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యపోయాడు. ఏమిటిది? ఓహో, నా తండ్రి చెప్పినలాగా, మహర్షులు చెప్పినలాగా స్వామి లీలలు ప్రకటిస్తున్నారు అని నేరుగా ముందుకు వెళ్ళి స్వామి శరణు శరణు అన్నాడు. ఎవరయ్యా నువ్వో, ఏమిటి అన్నాడు. స్వామి, మా తండ్రి గారు శరీరాన్ని వదిలేశారు, ఆయన సంస్కరణలు చేయాలి, అంతిమ సంస్కరణలు. తాము ఆచార్యవత్వం వహించి ఆ కార్యాన్ని నెరవేర్చవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. ఒరే వెర్రి బ్రాహ్మణుడా, నువ్వు నా దగ్గరికి రావడం ఏమిటి? నేను ఎవరో చూసావా, ఎలా ఉన్నానో? అనాగరికుణ్ణి, హీనజాతి వాడిని, కడజాతి వాడిని, గంజాయి తాగుతున్నవాడిని, ఈ కుక్కలతో ఆడుకుంటున్నటువంటి వాడిని. నేను నీ పనికి వస్తానా? వెర్రివాడిగా ఉన్నావే, వెళ్ళి ఎక్కడన్నా మంచి బ్రాహ్మణుని చూసుకోపో, వెళ్ళు అన్నాడు.
స్వామి మీరు లీలలు చూపిస్తున్నారని, లీలావతారులని, దత్తస్వరూపులని, గురుస్వరూపులని నేను ఎరుగుదు. మహర్షులు, గురువులు అందరూ చెప్పినటువంటి వాక్యాలు నా మనస్సులో మెదులుతూ ఉన్నాయి. తండ్రి లీలలు చాలించి నన్ను అనుగ్రహించండి అని పాదాభివందనం చేశాడు భార్గవరాముడు. ఆశ్చర్యం! ఆ వికృతమైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ దత్తస్వామి ఒక్క తన్నుదన్నాడు. ఎగిరి వెళ్ళి దూరంగా పడ్డాడు భార్గవరాముడు. మతిపోయిందే. అయినా క్రోధాన్ని, అహంకారాన్ని మనస్సులోనికి రానికుండా విశ్వాసంతో, తండ్రి నీ పాదస్పర్శ చేత నా శరీరం పునీతమైందే, ఆహా ఏమి నా భాగ్యము, ఎవరికీ దొరకనటువంటి నీ పాదస్పర్శ నాకు దొరికింది అని అమితమైనటువంటి ఆనందంతో మళ్ళీ వచ్చి పాదాలు పట్టుకున్నాడు. పట్టుకుని, స్వామి మా అమ్మ కూడా వచ్చింది, మా అమ్మ పంపితేనే వచ్చాను నేను అన్నాడు. ఎప్పుడైతే అమ్మ మాట విన్నాడో భార్గవరాముడి యొక్క నోటి నుండి దత్తాత్రేయ స్వామి, ఆహా ఏమిటి అమ్మ వచ్చిందా అని గబాలన లేచాడు. ఆ లేయడంతో ఆ వికృత రూపం పోయిందే. జటాధారే, కమండలధారే, దండ కమండలాలను ధరించి చర్మాంబరధారే, రుద్రాక్షధారే, అబ్బో అద్భుతమైనటువంటి రూపం, మహోద్భుతమైనటువంటి రూపంతో విరాజమానమయ్యాడు, ప్రకటితమైపోయాడు. వెంటనే ఆ రూపాన్ని చూచి చెదురు జోడించి భార్గవరాముడు, తండ్రి ఇంత దివ్యమైనటువంటి రూపంతో విరాజమానమైనటువంటి నీవు అని మనస్సులో ఆ వికృత రూపాలని ఈ రూపానికి తేడా తలుచుకుని మళ్ళీ నమస్కారం చేశాడు. వెంటనే పరశురాముడు భుజం తట్టి, నాయనా లే వెళదాం పద అని ముందుకు నడుస్తూ దత్తాత్రేయ స్వామి వెనకలు ఉన్నటువంటి 4 కుక్కలను కూడా చుచ్చి, వేదపురుషురాల వేదమాత గాయత్రిమాత రేణుకామాత పిలుస్తూ ఉంది, ఆమె వచ్చింది, దర్శించడానికి వెళదాం రండి అని పిలిచాడు. వెంటనే ఆ కుక్కలు 4 వేదపురుషులుగా మారిపోయాయి. ఆశ్చర్యపోయాడు భార్గవరాముడు, కుక్కలేమిటి, వేదపురుషులేమిటి? దత్తాత్రేయ స్వామి దగ్గర ఈ కుక్కలు అలా ఉండడానికి కారణం కేవలం గురువు పట్ల శిష్యుడికి విశ్వాసం ఉండాలి అని చెప్పడం కోసమే. విశ్వాసం తప్ప ఇంకోటి ఉండరాదు. ఏ గుణము శిష్యుడికి ఉండరాదు. తాను విశ్వాస పరిపూర్ణుడైతేనే శిష్యుడు తన అద్భుతమైనటువంటి, మహాద్భుతమైనటువంటి ఆ దివ్యశక్తిని ఆపాదించుకోగలుగుతాడు, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. విశ్వాసం తప్ప ఏముండినా శిష్యుడు ఉన్నతుడు కాజాలడో, గురువు అడుగుజాడో నడవజాడో, గురువు అంతటి వాడు కాలాడాడు. శిష్యుడిగా ఉండడం ఉత్తమం కాదు. శిష్యుడు గురువు అంతటి వాడిగా తీర్చిదిద్దబడాలి. ఇదే గురు సాంప్రదాయంలో ఉన్నదే. అందువల్ల దత్తాత్రేయ స్వామిని సేవిస్తున్నటువంటి ఆ 4 కుక్కలు కూడా వేదపురుషులు. ఆ స్వామి ఆ 4 వేదపురుషులను వెంటబెట్టుకుని నేరుగా నదీ తీరంలో ఆ అమలక వృక్షం దగ్గరికి వచ్చారు. అక్కడ చేరుతూనే రేణుకామాతను చేతులు జోడించి, ఏ జగన్మాత, ఏ పరమేశ్వరి, ఏ ఆదిపరాశక్తి, ఏ దీనదాయుడి, ఏ గాయత్రి మాత, ఏమిటి సెలవు అని ఆమె కన్నులు తెరిచి, నాయనా దత్తాత్రేయ, నా కుమారుడితో మాకు సంస్కరణ జరిపించు అని చెప్పింది. ఆ తల్లి మాటలు విని భార్గవరాముడిని పిలిచి, నాయనా మీ తల్లిదండ్రులకు అంతిమ సంస్కరణలు చేయాలంటే ఈ మామూలు జలం పనికిరావు, సకల తీర్థాల్లో ఉన్నటువంటి, సమస్తమైనటువంటి తీర్థాల్లో ఉన్నటువంటి శక్తి కావాలి రా అని తన చేయి అతని శిరస్సు మీద పెట్టి ఓ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఆ మంత్రాన్ని మననం చేసినటువంటి భార్గవరాముడు శరాన్ని ఎక్కుపెట్టి సకల లోకాల్లో ఎక్కడెక్కడ జలశక్తి ఉందో ఆ జలశక్తినంతా కూడా ఒకే చోట కేంద్రీకృతమయ్యేటట్టు ఆ పర్వత స్థానంలో బాణాన్ని వదిలాడు. మంత్రశక్తి వల్ల, దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల సకల తీర్థం ఉత్పన్నమైంది అక్కడ. ఇప్పటికీ కూడా మాహూరుగఢ్ సహ్యాద్రి పర్వత ప్రాంతం, మాథాపూర్ అని పూర్వం పేరు, ఇప్పుడు మాహూరుగఢ్ మన ఆంధ్రదేశానికి దగ్గరలో నిర్మలకు ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ వెళ్ళి చూడవచ్చు, సకల తీర్థం ఇప్పటికీ అక్కడ ఉంది. అక్కడ రేణుకామాత మందిరం ఉంది, ఏకవీర అని పిలుస్తారు, అనసూయ మహాత మందిరం ఉంది, దత్తాత్రేయ స్వామి యొక్క సభా కూటం ఉంది, కింద కొండలపైన ఇవన్నీ, కింద ఊరిలో మాహూరుగఢ్లో స్వామి ప్రతిరోజు నిద్రపోయేటువంటి స్థలం ఉంది, చూచి దర్శించండి. అలా ఆ సకల తీర్థం ఉత్పన్నమైందే. ఆ సకల తీర్థంలో వెళ్ళి భార్గవరాముడు స్నానం చేసి ఆ తల్లిదండ్రుల యొక్క ఇద్దరి శరీరాలను స్నానం చేయించి వాళ్ళకి అంతిమ సంస్కరణ చేశాడు. సంస్కరణ అయిపోయిన తర్వాత దత్తాత్రేయ స్వామి పాదాలు పట్టుకుని, స్వామి నేను ప్రతిజ్ఞ పూనాను, 21 మారు
ఈ లోకంలో ఉన్న క్షత్రియులందరినీ వధిస్తానన్నాడు. చిరునవ్వు నవ్వి దత్తాత్రేయ స్వామి ఏమీ ఆదేశం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అక్కడ నుంచి భార్గవరాముడు 21 మారులు ఈ జగత్తంతా కూడా పర్యటించి ఎక్కడెక్కడ అహంకారపూరితులైన క్షత్రియులు ఉన్నారో వాళ్ళందరినీ దండించాడు. మొట్టమొదటిగా కార్తవీర్యార్జున కుమారుడు సంహరించాడు. ఉత్తములు, ధీమంతులు, సత్యవంతులు అయినటువంటి రాజులు ఎక్కడైనా ఉంటే వారికి ఆశ్రయం ఇచ్చి అభయం ఇచ్చి వారు రాజులను చేశాడు. అంతా అయిపోయిన తర్వాత ఈ సంహారం, చంపడం, నరకడం పూర్తయిపోయిన తర్వాత అశాంతి ప్రేరేపింపబడింది. ఈయన శరీరంలో అశాంతి అశాంతి నందిన రేణుక పుత్రుడు శాంతి కోసమై అలమటింపగా సంవర్తనవధూత రూపమున శాంతి నొసగి బ్రోచితివి. అలా అలమటిస్తూ లోకమంతా తిరుగుతున్నటువంటి భార్గవరాముణ్ణి తిరిగి తన మార్గంలో తెచ్చుకోవడానికి, తిరిగి ధార్మికుడు చేయడానికి, తిరిగి గొప్పవాడిని తయారు చేయడానికి దత్తాత్రేయ స్వామి సంకల్పించి సంవర్తనావధూత అనేటువంటి ఓ మహాయోగి రూపంలో భార్గవరాముడు ముందుకు వెళ్ళి ఆయనకు శాంతి వచనాలు పలికాడు, ఊరట కలిగించాడు. గురువు సన్నిధి చేరమన్నాడు, గురువు యొక్క ఆశీర్వచనం పొందమన్నాడు, గురు సేవలో సమకల పాపాలు పోతాయని ఉపదేశం చేశాడు. ఆ మాటలు విని భార్గవరాముడు తన మనస్సు శాంతింపచేసుకొని తిరిగి దత్తాత్రేయ స్వామి యొక్క సన్నిధికి చేరుకున్నాడు. దత్తాత్రేయ యొక్క స్వామి సన్నిధిలో శుశ్రూషలు చేయడం మొదలుపెట్టాడు. అనేక రకాల సేవలు దత్తాత్రేయ స్వామికి చేస్తూ వచ్చాడు. స్వామి అక్కడే ఒక అద్భుతమైనటువంటి విద్య, త్రిపుర రహస్యము అనేటువంటి మహావిద్యను భార్గవరాముడికి ఉపదేశం చేశాడు. శ్రద్ధాభక్తితో భార్గవరాముడు నిన్ను చేరి సేవించంగా త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడ నీవెనయ. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని యోగ విద్యలకు స్వామి కారకుడు. మహాయోగ విద్య, యోగ విద్య, శ్రీ విద్య, త్రిపుర రహస్యం సమస్తమైనటువంటి విద్యలను కూడా స్వామి ఉపదేశం చేశాడు. త్రిపురాలు అంటే మన శరీరంలో ఉన్నటువంటి సప్త చక్రాల్లో మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉన్న 7 చక్రాలను కలిపేటువంటి దండులే బ్రహ్మదండు, విష్ణుదండు, రుద్రదండు. ఈ దండాల యొక్క కలయికనే పురాలు. ఈ 3 పురాలను త్రిపురాలు అంటారు. త్రిపురాలను దాటినవాడు, త్రిగుణాలను దాటినవాడు ఆ త్రిమహామునే. ఆయన కుమారుడు దత్తాత్రేయుడు. ఆయన ప్రసాదించిన విద్య భార్గవరామునికే త్రిపుర రహస్యం అద్భుతమైనటువంటి ఆ విద్య ప్రబోధించబడింది. త్రిపుర రహస్యం తెలుగులో కూడా దొరుకుతుంది, చదవండి, చాలా అద్భుతమైనటువంటి శాంతి కలుగుతుంది. అలా భార్గవరాముడికి త్రిపుర రహస్యం ప్రబోధించాడు. ఆయనతో అనేక కార్యక్రమాలను సంకల్పించారు. రేణుకా మహాయజ్ఞాన్ని కూడా చేయించారు. ఆ రేణుకా మహాయజ్ఞం తర్వాత ఈ సమస్తమైన భూమండలానంతా కూడా నాయనా బ్రాహ్మణుడివి, నువ్వు భూపరిపాలనకు పనికిరావు, కాబట్టి ఈ మన్వంతరాధిపతి అయినటువంటి కశ్యప ప్రజాపతికే ఈ భూమినంతా దానం చేయని ఆ కశ్యప ప్రజాపతిని పిలిపించి ఆ మహానుభావుడికి భూమినంతా దానం చేయించాడు. కశ్యప ప్రజాపతి అన్నాడు, భార్గవరామ, నా భూప్రపంచములో నాకు ఇచ్చినటువంటి దానం ఇచ్చినటువంటి దాంట్లో ఎప్పుడు కూడా పగలు రాత్రిపూట నీవు మాత్రం ఉండడానికి వీల్లేదు. పగలు ఎప్పుడైనా వచ్చి వెళ్ళవచ్చు, రాత్రి భూమి మీద నీవు ఉండడానికి వీల్లేదు అని. అలాగే అని మహేంద్రగిరిని చేరుకుని భార్గవరాముడు అక్కడ తపస్సు చేస్తూ ఆనందపారవశుడై ఉన్నాడు. ఇది కార్తవీర్యార్జునుడి యొక్క కథ, భార్గవరాముడి యొక్క కథ, దత్తాత్రేయ స్వామి యొక్క లీలా పరంపరలో ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. అలాగే స్వామి ఎన్నో లీలలు, 24 గురువులు గలరని యదు మహారాజును తెలిపితివి. అజగర రూపమున ప్రహ్లాదునకు అవధూత తత్వము తెలిపితివి. దత్తాత్రేయ స్వామి యదు మహారాజుకు 24 మంది గురువులు ఉన్నారు. నాకే ఇంత నిశ్చలంగా ఎలా ఉన్నావయ్యా అంటే ఆయన గురువుల యొక్క 24 మంది గురువులు చెప్పాడు. ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క గుణం. ఈ ప్రకృతే ఒక గురువు,
ఈ విశ్వమే ఒక గురువు. విశ్వంలో ప్రతి వస్తువు యొక్క గుణగణాలు మనకేదో ధర్మాన్ని ప్రబోధిస్తూనే ఉన్నాయని 24 మంది గురువులు కలరని చెప్పి, అలాగే ప్రహ్లాదునికి అజగర రూపంలో అంటే కొండచిలవ రూపం లాగా పడి ఉన్నటువంటి ఒక అవధూతగా దర్శనమిచ్చి అజగర తత్వాన్ని తెలిపాడు. అలాగే పింగళనాభుడు అనేటువంటి మహర్షికి అవధూత తత్వం తెలిపాడు. అవధూత తత్వం పింగళనాభుడు, అయ్యా ఎవరయ్యా నీవు, ఏమిటి ఆచారం, ఏమిటి వ్యవహారం, ఏమిటి పద్ధతి, నీ వ్యవహారం చూస్తూ ఉంటే యజ్ఞాలు చేయిస్తున్నావు, యాగాలు చేయిస్తున్నావు, క్రతువులు చేయిస్తున్నావు, ఈ మహర్షులందరూ నిన్ను సేవిస్తున్నారు, నిన్ను పూజిస్తున్నారు. నీవు చూస్తేనేమో గంజాయి తాగుతూ కనబడతావు, మధువు తాగుతున్నట్టు ఉంటావు, అమ్మాయిలతో ఆడుకున్నట్టు కనబడతావు. ఏమిటి విచిత్రం, అసలు నీ ఏం తింటున్నావు, నీకు ఒక ఆచారం లేదు, నీకు ఒక వ్యవహారం లేదు, ఓ పద్ధతి లేదు, స్నానం చేసినట్టు కనపడవు, స్నానం చేస్తున్నావా లేదా ఏమిటో తెలియడం లేదు, నీ తత్వం ఏమిటి, ఏ ఆశ్రమం నీదే, ఈ ఆశ్రమంలో నీవు ఉన్నావు అని అడిగాడు. చిరునవ్వు నవ్వి దత్తాత్రేయ స్వామి, పింగళనాభ నిజమే, లోకంలో బాగుండడానికి, జనులందరూ మంచిగా జీవించడానికి మహర్షులు ఆశ్రమ ధర్మాలు పెట్టారు. 4 గురుజనులు, 4 ఆశ్రమాలు, 4 ధర్మాలు ప్రబోధం చేశారు. క్రమంగా చెప్తాను విను. తల్లి, తండ్రి, గురువు, దైవం 4 గురుజనులు, బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థు, సన్యాసము 4 ఆశ్రమాలు, ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 ధర్మాలు. ప్రతి మానవుడు ఉద్భవిస్తూనే అలాగే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ 4 గుణాలు. తల్లి ద్వారా సత్యాన్ని తెలుపుకోవాలి. సత్యాన్ని తల్లి సత్యం చెప్తుంది, తల్లి అసత్యం చెప్పింది అనుకోండి వీడి బ్రతుకు గోవిందారపణమే. అందులో తల్లి సత్యాన్ని తెలియజేస్తుందట. తల్లి ద్వారా సత్యాన్ని తెలుసుకొని బ్రహ్మచర్య ఆశ్రమాన్ని స్వీకరించి ధర్మాన్ని తెలుసుకోవాలి. ధర్మం తెలుసుకోవడం అంటే నియమం, అదే విద్య. ఈ జగత్తులో ఎలా ఉండాలి, ఏం చేయాలి తెలుసుకోవాలి. 2వ ఆశ్రమంలో తండ్రి ద్వారా, 2వ గురుడు ఏంటో తండ్రి ద్వారా వ్యవహారిక జ్ఞానాన్ని నేర్చుకొని అర్థం సంపాదించడానికి, ధనం సంపాదించడం నేర్చుకొని గృహస్థాశ్రమం పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమం జీవనం చేయాలి. 3వ ఆశ్రమంలో వానప్రస్థాశ్రమం స్వీకరించి నిజమైన గురువు ద్వారా ఆత్మవిద్యను ప్రబోధించుకొని కామ్య విద్యను అభ్యసించాలి. ఇక్కడ ధర్మ, అర్థ, కామం. కామం అంటే కలిసిపోవడం, లీనమైపోవడం, తాధ్యాప్యం చెందడం. ఎందులో ఏమిటో అంటే ఇదే యోగం. భగవంతుని రూపముతో, భగవంతుని నామముతో ఎవరు లయమవుతారో, ఎవరు మిశ్రమం పొందుతారో, ఎవరు ఐక్యమైపోతారో, ఎవరు తాధ్యాప్యం చెందుతారో, ఎవరు కలిసిపోతారో వారు మోక్షాన్ని పొందుతారు. అలా ఆ విద్య కామ్య విద్య అంటే మోక్ష మార్గాన్వేషణ విద్య. తనను తాను తీసుకుని వెళ్ళి తాను ఏమీ లేకుండా తను శూన్యమైపోయి పరమాత్మతో లయం కావడం, పరమాత్మ తానైపోవడం, తాను పరమాత్మతో కలిసిపోవడం, తనకు పరమాత్మకు ఏమీ భేదం లేని ఒక అద్భుతమైనటువంటి స్థితిలో లయమైపోవడం. ఈ విద్యను నేర్చుకోవాలి. 4వ ఆశ్రమే సన్యాసాశ్రమం. అన్నీ వదులుకొని ఏ గుణ, ఏ జగత్తులో ఉన్నటువంటి బంధవ్యాలతో కూడా సంబంధం లేకుండా లోక కళ్యాణం కోసం, లోకం కోసం, జగత్తు కోసం, జగత్తులో నిర్మాణం కోసం, వ్యక్తిగత శీల నిర్మాణం కోసం ఎవడైతే పట్టుపడుతూ గురువుగా భగవంతుని పెట్టుకుని మోక్షాన్ని పొందడం కోసం తాను తరిస్తూ ఇతరులను తరింపజేయడం కోసం ప్రయత్నం చేసేటువంటి ఆశ్రమం 4వది. 5వది నేనున్న ఆశ్రమం, అవధులు లేనాడు ఆశ్రమం. చీమ దగ్గర నుంచి సమస్తమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి ఈ విశ్వంలో ఉన్న సమస్తము నేనుగా భావించుకుంటూ అవిలో నేను, నాలో అవి చూసుకుంటూ ఎవడైతే ఏ గుణ సంపదలకు లోను కాకుండా, ఏ వాసనలు లోను కాకుండా, ఏ వికారాలకు లోను కాకుండా తనను తాను సమాలించుకొని సమస్తమైనటువంటి జగత్తులో తాను రూపం చెంది ఉంటాడో వాడే అవధూత. అవధులు లేనివాడో, దివ్యాంబరధారే, దిగంబరుడో, అద్భుతమైన శరీరధారుడో, లోకానికి అంతటికి వేరు చేయవాడు. అలా ఉన్నటువంటి ఆ 5వ ఆశ్రమం అతీతమైనటువంటి ఆశ్రమం నాది. నేను ఈ ఆశ్రమంలో ఉన్నాను కదా అని వికార చేష్టాలు చేస్తున్నాను కదా అని చూచి పులిని చూచి నక్కవాత పెట్టుకున్నట్టు ఇంకెవడైనా చేశాడనుకో, ఈ స్థితికి చేరకుండా వాడు మనలేడో, ఉట్టికెక్కలేడు, స్వర్గానికి ఎక్కలేడు.
అందులో ఓ పింగళనాభా సాధన చెయ్యి, తపస్సు చెయ్యి, నా వికారాలను పట్టించుకోకు, నాలో ఉన్నటువంటి ఉత్తమతత్వాన్ని, నాలో ఉన్నటువంటి స్థితిని గమనించు, ఆరాధించు, ఐక్యంగా నీవు కూడా అవధూత అవుతావు, అద్భుత శక్తి సాధిస్తావు. ధార్మికులారా, ఇవాళ జగత్తులో దత్తాత్రేయ సాంప్రదాయం, సాయిబాబా సాంప్రదాయం వచ్చాక ఎక్కడెక్కడో అవధూతలు కనపడుతూ ఉన్నారు. కొందరు ఉత్తములు, కొందరు మధ్యములు, కొందరు అధములు. వీళ్ళు ఉత్తమాతి ఉత్తమైనటువంటి అవధూతలను శ్రీ గురు చరణం లేక శ్రీ గురు చరిత్ర పారాయణం ద్వారా, గురు చరిత్ర పారాయణం చేసి వారెవరో తెలుసుకోవచ్చు. సాక్షాత్ దత్తాత్రేయ స్వామి స్వప్నంలో దర్శించి చెప్తారు. అలా పరీక్షించుకొని అలాంటి గురువులు దొరికితే వారిని పట్టుకుని సేవించి వారిని లోకానికి తెలియజేసి మీరు ధరించి లోకాన్ని ధరింపచేయండి, అవధూతలను అన్వేషించేయండి, ఉత్తమైనటువంటి అవధూతను పట్టుకోండి. అక్కడే దత్తాత్రేయ స్వామి ఉంటాడు. ఆ చరణ సన్నిధి దత్త సన్నిధి, ఆయనే దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామిని సులభంగా దర్శించేటువంటి మార్గం కలియుగంలో అవధూతలు, గురువులు వారి సన్నిధి చేరండి అని కోరుకుంటూ సద్గురు మహారాజుకి జై.